తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమెరికాలోని మోంటానా ఎయిర్పోర్ట్లో విమాన ప్రమాదం జరిగింది. పార్కింగ్ చేసిన విమానంపైకి మరో విమానం దూసుకొచ్చింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగతో ప్యాసింజర్లు ఉక్కిరిబిక్కిరయ్యారు. ల్యాండింగ్ చేసే సమయంలో కంట్రోల్ తప్పింది విమానం. ఘటనా సమయంలో ప్లేన్లో ప్యాసింజర్స్ ఉన్నారు. ప్రమాదంలో పలువురికి గాయాలు కూడా అయినట్టుగా తెలుస్తోంది. ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇటీవల కాలంలో వరుసగా విమాన ప్రమాదాలతో ప్రజలు భయపడిపోతున్నారు. సుదూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు విమానం సురక్షితమని భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్న ప్రమాదాలతో విమాన ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 280 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అతిపెద్ద విమాన ప్రమాదంగా తెలుస్తోంది. తాజాగా అమెరికాలో మోంటానా విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న విమానం మీదకి మరొక విమానం ఒక్కసారిగా దూసుకొచ్చేసరికి ఢీకొట్టేసరికి ఈ ప్రమాదం జరిగింది. ఆ దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అమెరికాలోని మోంటానా ఎయిర్పోర్ట్లో ప్రమాద దృశ్యాలు మీకు కనిపిస్తున్నాయి. విమానాశ్రయంలో పార్కింగ్ చేసిన విమానం మీదకి మరొక విమానం ఒక్కసారిగా దూసుకొచ్చింది, బలంగా ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు వ్యాపించాయి. ఆ రాపిడికి ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలుముకొని మంటలు వ్యాపించిన పరిస్థితి విజువల్స్లో చాలా స్పష్టంగా ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని అధికారులు ఒక ప్రకటన చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగినప్పటికీ అక్కడున్న ప్యాసింజర్లు భయంతో పరుగులు పెట్టారు. వాళ్ళు దూరంగా పరుగులు పెట్టారు. దట్టంగా పొగ వ్యాపించడంతో ప్రయాణికులు కొంతమంది అస్వస్థతకు గురయ్యారు. కానీ ఎవరి ప్రాణాలకి అపాయం కలగలేదని చెప్పి అక్కడ అధికారులు చాలా స్పష్టంగా ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితుంది. కాలిస్పెల్ పోలీస్ చీఫ్ జోర్డాన్ వెనెజియో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కొంత సమాచారం ఈ ప్రమాదానికి సంబంధించి అందించింది. 4 ప్రయాణికులతో వెళుతున్న సింగిల్ ఇంజిన్ విమానం కాలిస్పెల్ సిటీ విమానాశ్రయంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. మోంటానాలోని కాలిస్పెల్ సిటీలోని విమానాశ్రయంలో TBM 700 టర్బోప్రాప్ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ట్రై చేశారు. ఈ క్రమంలో అదుపు తప్పి రన్వే చివర క్రాష్ ల్యాండ్ కారణంగా అక్కడ పార్క్ చేసి ఉన్న విమానం మీదకి దూసుకొచ్చిందని అధికారులు తెలిపారు. మోంటానా విమానాశ్రయం 30,000 జనాభా కలిగిన కాలిస్పెల్ నగరానికి దక్షిణంగా ఉంది. ప్రమాద సమయంలో విమానం నుంచి పైలట్తో పాటు 3 ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కాకపోతే ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. విమానాశ్రయంలోనే వారికి చికిత్స అందించారని అధికారులు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ల్యాండ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా రన్వే చివరన క్రాష్ ల్యాండ్ అయింది. అక్కడ ఆగి ఉన్నటువంటి మరొక విమానాన్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఒక చిన్న విమానం మరొక పెద్ద విమానాన్ని ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరికి ప్రాణాలకు ముప్పేమీ లేదు. కానీ ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకోవటం వల్ల ఈ క్రాష్ ల్యాండ్ కావటం వల్ల ఒక్కసారిగా గుద్దుకోవటం వల్ల గాయాలైతాయని, ఆ పొగ కారణంగా కొంతమంది ప్రయాణికులు కూడా ఇబ్బంది పడ్డారు, అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వాళ్ళని విమానాశ్రయంలోనే ఫస్ట్ ఎయిడ్ చేశారు, చికిత్స అందించారు. అందరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే భయంతో కొంతమంది ప్రయాణికులు ఆ విమానంలో దిగేశారు, పరుగులు పెట్టినట్టుగా సమాచారం వస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకు ఈ విధంగా జరిగిందో దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయని అక్కడ చెప్తా ఉన్నారు అధికారులు. ఒక కీలకమైనటువంటి సమాచారం ఏంటంటే గత కొన్ని రోజులుగా విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు ఈ ప్రమాదం తర్వాత కూడా అందులో ప్రయాణికులు మాట్లాడారు. అధికారికంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అధికారులు చెప్పింది ఒకటైతే, మరొకటి అత్యంత నిర్లక్ష్యంగా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తూ ఉన్నారు అక్కడ ప్రయాణికులు. ఎందుకంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో విమాన ప్రమాదాలు జరిగాయి, మేము వింటూనే కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాము. కేవలం టెక్నికల్ ఇష్యూలో అది కాదు, ఈ ప్రమాదానికి మాత్రం నిర్లక్ష్యమే చాలా స్పష్టంగా కనిపించిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. భారతదేశంలో జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రయాణం ఎంతటి శోకాన్ని విషాదాన్ని మిగిల్చిందో మనకు తెలుసు. ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉంది. విమానం ఎక్కాలంటేనే చాలామంది భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చిన్న సమస్యల వల్ల, ఇలాంటి తప్పిదాల వల్ల ప్రమాదాలు మళ్ళీ ఎక్కువగా జరుగుతుండడాన్ని చూసి విమానం ఎక్కాలంటే
ఇంకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయం గుప్పిట్లోనే ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది. కొంతమంది అయితే రిజెక్ట్ చేస్తూ ఉన్నారు విమానాలు. కొన్ని రోజుల పాటు ఇక విమానాలు ఎక్కమని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు చూస్తున్నారు, విమాన ప్రమాదాలతో ప్రజలు భయపడిపోతూ ఉన్నారు. సుదూర ప్రయాణాలు చేయాల్సిన వాళ్ళు విమానానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రమాదాలు చూసి ఇక వాళ్ళు పూర్తిగా విమాన ప్రయాణాలు చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు కొంతమంది ప్రయాణికులు. ప్రమాద దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పూర్తిగా అమెరికా మోంటానా విమానాశ్రయంలో ఒక్కసారిగా రన్వే మీదకి దూసుకొచ్చినటువంటి విమానం అక్కడ ఆగి ఉన్న మరొక విమానాన్ని బలంగా ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు ఆ పొగ వల్ల అస్వస్థతకు గురయ్యారు.